భరద్వాజ్ని కేదార్ వీల్చైర్లో కూర్చోపెట్టుకొని ఇక ధాత్రి వాళ్ళమ్మ కావ్య సమాధి దగ్గరికి తీసుకొస్తాడు. కేదార్ ఇంతటికి జగదాత్రి ఎక్కడ అని భరద్వాజ్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే జగదాత్రి పోలీస్ యూనిఫామ్లో అక్కడికి వస్తుంది. సెల్యూట్ కొడుతూ ఉంటుంది. అమ్మ జగదాత్రి అని భరద్వాజ్ ఇక ప్రేమగా పిలుస్తూ ధాత్రిని పోలీస్ డ్రెస్లో చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ధాత్రి వాళ్ళ అమ్మ కావ్య సమాధి దగ్గర అందరూ కూడా నిల్చొని ఉంటారు. ఆయనైతే రివాల్వింగ్ చైర్లో కూర్చొని ఉంటాడు. చూడమ్మా, మీ అమ్మ చావుకి కారణమైన ఆ మీనాన్ని అస్సలు వదిలిపెట్టకమ్మా. వాడికి తగిన బుద్ధి చెప్పాలి. వాడికి శిక్ష పడేలా చేయాలి. మీ అమ్మ చావు వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడేలా చెయ్యాలమ్మా, నువ్వు చేయాలి అని భరద్వాజ్ అంటూ ఉంటాడు. నాన్న, నేను మీకు ఒట్టేసి చెప్తున్నాను అని వాళ్ళ అమ్మ సమాధి మీద ఒట్టేసి చెప్తూ, అమ్మ చావు మీద మరీ ఒట్టేసి చెప్తున్నాను నాన్న. ఆ మీనానికి నేను చుక్కలు చూపిస్తాను. ఆ మీనానికి శిక్ష పడేలా చేస్తాను. ఆ మీనాన్ని అయితే వదిలిపెట్టను నాన్న, అస్సలు వదిలిపెట్టను. నేను అసలు పోలీస్ అయిందే ఆ మీనానికి శిక్ష పడేలా చేయటానికి. అమ్మ మీద పడిన మచ్చని నిందని పోగొట్టడానికి నేనెలా వదిలేస్తాను నాన్న వాడిని అని ఒట్టేసి మరీ మాటిస్తూ ఉంటుంది. అది చూసి భరద్వాజ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు.